ఒకప్పుడు మనందరికీ క్రికెట్ అంటే ఐపీఎల్ మొదలకు ముందు క్రికెట్ అంటే ఎంతమందికి పాత ప్లేయర్లు బాగా తెలుసు? సచిన్ ఎంతమందికి తెలుసు? సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్. ఆ రోజులు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నేను క్రికెట్ ఫ్యాన్ కాదంటే నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? చేయదా? ఎందుకు చేయదు భయ్యా? దట్స్ ఫైన్. అంటే ఎందుకన్నారంటే ఆ రోజులు చాలా బాగుండేవి. 50 ఓవర్ల మ్యాచు, ఓకే, క్రికెట్స్, సిక్స్లు చాలా బాగా ఆడేవాళ్ళు. సూపర్, అద్భుతంగా నడిచేది క్రికెట్ అంతా. ఒకవేళ మనకి రాకపోయినా చూడడం రాకపోయినా ఇంట్లో బాబాయో తాతో మామ ఎవరో కూర్చోబెట్టి మొత్తం చెప్పేసేవారు, అరే ఇది 50 ఓవర్ల మ్యాచ్లో టెండూల్కర్ వచ్చేవాడు, సిక్స్లు కొట్టాడా, టెండూల్కరే నెంబర్ 1. ఇలా వెస్టిండీస్ బ్రెయిన్ లారా గురించి మాట్లాడడం అలాగనమాట. వాళ్ళు ఎంత చెప్పినా నాకు క్రికెట్ అనేది ఎక్కువ ఎక్కలేదు. కానీ జనరల్గా మన ఇండియన్స్కి మసాలా బాగా అవసరం. అందుకే ఒకడెవడో వచ్చి సీరియల్ కనిపెట్టాడు. అప్పటి వరకు బాగానే ఉండే అత్తగాళ్ళ కోడళ్ళు ఈ సీరియల్ కనిపెట్టి కొట్టుకోవడం మొదలెట్టారండి. అంటే ఏ రేంజ్లో కొట్టుకుంటున్నారంటే వీళ్ళు కొట్టుకోవడానికి ఏ కారణం లేకపోయినా సీరియల్లో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు అన్నమాట. ఫైన్, ఆడు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు అనమాట. అమ్మయ్య, ఆడాళ్ళకి చిచ్చు పెట్టేశాం, ఇండియాలో కొట్టుకు చచ్చిపోతున్నారు ఇల్లు అని చెప్పని. కానీ ఇప్పుడు మగాళ్ళు మనం తొందరగా లొంగం. సో ఈ మగాడు 2 విషయాల్లో కొట్టుకుంటాడు. 1 డబ్బు, 2 ఆడది. అవునా? ఇప్పటికీ అదే, ఎన్ని తరాలు మారినా అదే నడుస్తుంది. కానీ అంత తొందరగా ఉండదు. ఎందుకంటే జనరల్గా అబ్బాయిలకు అమ్మాయిలు పడడం చాలా కష్టం. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, ఎందుకంటే అన్ని సిట్టింగ్ వాడేస్తాం కదా మందు వేసేయడానికి. చెప్పాలి, ఇలా ఆలోచించాడు. మరి ఈ అబ్బాయిల మధ్యలో చిచ్చు పెట్టడం ఎలాగా? అప్పుడు ఒకడికి వచ్చింది ఆలోచన, ఐపీఎల్ అని చెప్పి. ఇది ఎంత దరిద్ర కొట్టి ఐడియా అంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దు, దరిద్ర కొట్టి అన్నాను. బట్ స్టిల్ అప్పటి వరకు ఒక ఇండియన్ క్రికెట్ టీం ఆడుతోందంటే ఎలాంటి కొట్టుకున్నవాడైనా సరే కూర్చుని అరే మన ఇండియా ఆడుతోందిరా అని అనుకున్న వాళ్ళం. నీ అబ్బా, నీది బెంగళూరు, నాది హైదరాబాదు, రే పంజాబ్గా నువ్వు నోరు మూసేరా అని ఇలా కొట్టుకోవడం మొదలెట్టేసాం. ఆడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే ఫైన్, నౌ కమ్స్ టు ఐపీఎల్. నాకు చాలా మోస్ట్ కన్ఫ్యూజ్డ్ థింగ్ ఏదైనా ఉందంటే భూప్రపంచంలో, 1 అమ్మాయి బ్రెయిన్, 2 ఐపీఎల్. ఆ అమ్మాయి బ్రెయిన్ని ఎలాగో మనం ట్యాకిల్ చేయలేం. అట్లీస్ట్ ఐపీఎల్ని ట్యాకిల్ చేసే ప్రాసెస్లో నాకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ముందుగా టీమ్స్ పేర్లు మాట్లాడుకుందాం. ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్ అన్నారు. సరే, వాళ్ళు ఇండియాకి క్యాపిటల్ కాబట్టి పెట్టుకున్నారు అనుకున్నాను. ముంబై ఇండియన్స్ అన్నారు. అంటే ఏంటి, ముంబైలో బతికే వాళ్ళు ఇండియన్స్? మేమెవరం అంటే పాకిస్తాన్ వాళ్ళవా? నాకు తెలియలేదు. ఆ పేర్లు పెట్టేవాడు ఎలా బుర్రుండో పెడతా లేదో తెలియదు. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసాల కప్పు నమ్మదే, నమ్మకం లేదు, కష్టం. పాపం వాళ్ళకి ప్రతి అడుగడుగునా ఛాలెంజెస్, వాళ్ళ పేరులోనే ఛాలెంజ్ ఉంది. ఓకే, ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు చాలా కింగులని ఫీలింగు. కానీ రియాలిటీ ఏంటంటే మీ దాంట్లో కింగు ధోనియే. మిగతా మీరందరూ సేనాధిపతులు, మంత్రులు అనుకుంటున్నారు. కాదు, మీరందరూ పనాళ్ళు అంతే. ధోని అంటే గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. పొరపాటున నిద్రలేపి ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ని నిద్రలేపరే నీ ప్లేయర్ పేరు చెప్పాలంటే ధోని అనే అంటాడు, ఇంకెవరి పేరు చెప్పడాడు. అలా అయిపోయింది. ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్. ఎంత బాగుంది కదా. మొన్నటి వరకు హైదరాబాద్కి మబ్బులు పట్టే అన్నారు. ఇప్పుడు మేము కొట్టే స్కోర్కి అందరికీ మబ్బులు ఇడిపోతున్నాయి. అవునా కాదా? ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. అవునా కాదా? దట్స్ రియల్లీ నైస్, చాలా బాగుంది. అంటే ఇకపోతే లక్నో అన్నారు, గుజరాత్ అన్నారు. అసలు లేదు ఏమిటి అంటే మేము స్టేట్ల కింద కూడా కన్సిడర్ చేయం. నువ్వు ఎంత బాగా ఆడు, నువ్వు లక్నోనే. నువ్వు ఎంత బాగా ఆడు, నువ్వు రాజస్థాన్ రాయల్స్. సరేరా, మీ దాంట్లో రాజులు ఉన్నారు, మా దాంట్లో కూడా రాజుగారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజుగారి తోట, రాజుగారి బిర్యానీ, రాజుగారి కూర అని బోల్డ్ని పెట్టుకున్నారు ఇక్కడ. ఫైన్, కానీ మేము ఏ రోజు వాటిని స్టేట్స్ కింద కన్సిడర్ చేయలేదు. రాజస్థాను, గుజరాత్, లక్నో, పూణే మీరు పక్కన ఆడుకోండి అనిపిస్తుంటాను. లైక్ ముంబై ఆడుతోంది, హైదరాబాద్ ఆడుతోంది, బెంగళూరు ఆడుతోంది, చెప్పుకోవడానికి ఎంత బాగుంది. పూణే ఆడుతుంది. అది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదా మ్యాచ్? లేదంటే అర్థం కాదు. గుజరాత్ ఆడుతోంది, టేబుల్ టాప్ రా, అయితే ఎవరికి ఎక్కువరా? మీరు గుజరాతే, పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇలా అనుబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట నాకైతే. ఓకే, ఇకపోతే మనం ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాల్లోనే కాదు, ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా లాజిక్లు లేవు.
ఎమోషన్స్ తప్ప. అందులోనూ పరమ ఓవరాక్షన్. ధోని అంటే మాకు అందరికీ చాలా ఇష్టం, కానీ ప్రాబ్లం ఏంటంటే ధోనిని ఇష్టపడే ఫ్యాన్స్ అంటేనే చికాకు మా అందరికీ. అందులోనూ చెన్నై వాళ్ళు చేసే ఓవరాక్షన్ చూస్తే ఇంకా చికాకు వేసేస్తూ ఉంటుంది. ధోని నడుస్తూ ఉంటాడు, ఒరే ఆడే 4 బాల్ రా అంటే, సరే ఆయన బాగా ఆడాడు, నేను కాదనట్లేదు. 19 ఓవర్ల వరకు బాగా ఆడుతూ ఉంటాడు. 19 ఓవర్లు ఏం జరుగుతుందో తెలియదు, పుట్టుకుని అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోయి ధోని రావాలి. ఇది ఎలా ఉంటుందంటే, మనం గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు మనకి బ్యాట్ కొనుక్కొని డబ్బులు ఉండవు, ఓకే, బాల్ కొనుక్కొని డబ్బులు ఉండవు. ఆడెవడో వస్తాడు, బ్యాటు బాలు ప్యాడ్స్ గార్డు అన్నీ తెస్తాడు. అరే తెచ్చినందుకు ఒక ఓవర్ ఇవ్వండి ఆడికి అంటూ ఉంటాం మనం, చూసా. అలా అయిపోయింది చెన్నై టీం అనమాట. ఆడ పక్కన పాపం ఒకప్పుడు బాగా ఆడుతున్నాడు జడేజా. అరే నువ్వు వచ్చేయి, ధోని ఆడతాడు, ధోని 4 బాల్ ఉన్నాయి, ఆడిచ్చేసి ప్లీజ్, 4 బాల్ ఆడిచ్చేసే పాప. ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. తల ఆడతా మాట్లాడతా, బయటకు వస్తే తల 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 అని తల తినేస్తూ ఉంటాడు. ఒరే ఆయనే చెప్పాడు 40 ఏళ్ళు అయిపోయి మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నా చేతి నుంచోలేను గ్రౌండ్లో. అయినా వినరీళ్ళు, లేదో నువ్వు రావాలి, కావాలంటే స్ట్రక్చర్ మీదనే బ్యాట్ పడుకుని రావాలి అంటాడు. మా ఆఫీస్లో ధోని ఫ్యాన్ వాడు ఉన్నాడు. మొన్న హైదరాబాద్ టీం ఓడిపోయాం, వాళ్ళు ఓడిపోయారు. మనకి చూసావారా అంటే, ఎందుకు ఓడిపోయారు తెలుసా అన్నాడు. ఎందుకురా అన్నాను. టాస్ 7ంటికి పడాలి, కానీ 5:59కి పడింది. 7 అంటే తల అంటే 7 అన్నాడు. నీ అబ్బా నీ తల తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు అన్నాను నేను. అదే వాళ్ళకి లాజికల్ ఉండవు, అదేంటి అర్థం కాదు నాకు. ఇవి ఆటో వెనకాల రాసుకో, ఎందుకు చెప్తాను విను. అరే మొన్న ఉతికారేసాడు ధోని. ఏంటి అబ్బో 20 కొట్టేశాడు. ఆడకు ముందడు 60 ఎందుకు కొట్టాడు, ఆడి గురించి మాట్లాడట్లా. అంతకు ముందడు 50 కొట్టాడు, అందులో మాట్లాడట్లా. అదేంట్రా అంటే, మ్యాచ్ ఎంతలో గెలిచింది, 20 రన్స్ తేడాతో గెలిచింది, మా తల ఫర్ అ రీజన్ అంటాడు. దట్ ఈస్ ధోని. అది ఏం చేయలేము. ధోని ఫ్యాన్స్ ఫైన్ బాబా, వెరీ నైస్, ఓకే. ధోని ఫ్యాన్స్ అందరూ ఒక ఎత్తు కదా, కానీ ఐపీఎల్లో అట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, జనరల్గా ఒకప్పుడు మనం ఎలాంటి కామెంటేటరీ విన్నాం, ఓకే, మ్యాగ్నిఫిసెంట్ బౌలింగ్, దాట్స్ అ హ్యూజ్ హ్యూమంగస్ 6, ఓకే, ద మ్యాన్ బిహైండ్ ద వికెట్స్, ఓకే, అది రవిశాస్త్రి, హర్ష భోగ్లే లాంటివి. కానీ ఇప్పుడు అవన్నీ దిగదోడు మన తెలుగు కామెంటేటరీ ముందు. ఆడెవడో కోటకు కొట్టొచ్చి కూర్చుంటాడు భయ్యా, కూర్చుని ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది అంటాడు. మరి బాల్ ఎవడితే ఎవడు జీహెచ్ఎంసీ ఎవడు తేవాలా, నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఆడు సామే, నువ్వు ఆడు అంటాడు. ఒరే నువ్వు కామెంటేటివ్ రా, 2 టీంలకి సపోర్ట్ చేయాలి. ఆడికి కూడా ధోనిని చూస్తే చెడ్డీ ఆగట్లేదు పాపం. బట్ ఫైన్, మంచిగా చేస్తారు భయ్యా. ప్రాబ్లం ఏంటంటే, మొన్న క్రికెట్ చూస్తున్నప్పుడు ఈ కామెంటేటరే, పలానా గౌరవనీయులైన కామెంటేటర్ గారు, అది బాలా నిమ్మకాయ చిన్నవన్నాడు. చిన్నవా? కాసేపు అర్థం కాలేదు. ఇదంతా అయిపోయింది. అసలు ఆ కామెంటేటరీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఈయన చూస్తూ ఉంటే నాకేం గుర్తొస్తూ ఉంటుంది, మా కాలేజీలో ఓ దూలపోకుడిగాడు ఉండేవాడు. ఆడు దేంట్లోనూ పార్టిసిపేట్ చేయడు. ఆడి పని ఏంటంటే, స్టేజ్ మీద అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే మటుకు గ్రీన్ డ్రెస్, అరే రమేష్ గా నీ ఫిగర్ అని అరుస్తూ ఉంటాడు. వీడికి ఇదే పని, ఇంకేం చేయలేడు. ఓ రోజు అలాగే ఇంగ్లీష్ మేడం గారు ఏదో పాడుతూ ఉంటుంది, పీటీ సార్ అన్నాడు. వీడు పక్కనే ఉన్నాడు, ఆయన ఆడ ముసుముసులు నవ్వుకుంటున్నాడు. కట్ చేస్తే వాళ్ళ భార్య కూడా పక్కనే ఉంది. దాని పక్క రోజు నుంచి ఇక్కడ కాలేజీకి రావడం మానేశాడు, అది వేరే విషయం. కానీ సో ఇలాంటి బ్యాచ్ అనమాట ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే జనరల్గా కామెంటేటరీ ఏంటి, కామెంటేటరీ వింటున్నప్పుడు మనకి నాలెడ్జ్ రావాలి. ఇలాంటి 6 మొన్న ఒకడు ఇలా కొట్టాడు, ఇలాంటి 6 మొన్న ఇలా కొట్టాడు అని చెప్పని. ఈయన మటుకు నువ్వు కొట్టాలా, నువ్వు కొట్టాలా మేము చూడాలా, అరవడానికి ఆడియన్స్ ఉన్నారా బాబు, నువ్వు మామూలుగా కామెంటేటరీ చెప్పరా అనుబుద్ధి ఉంటుంది నాకు. ఇదిలా ఉంటే ఈ మాస్టర్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. జనరల్గా ఈయన పెట్టే పేర్లు అద్భుతంగా ఉంటాయి. మలక్పేట్ మక్రమ్, కూకట్పల్లి కల్సన్. వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఎందుకు పెట్టామని ఏడుస్తారు తెలుసా వాళ్ళ పేర్లు వింటే. అంటే ఈయన బహుశా ఇది వరకు పొలిటీషియన్లకి పేర్లు రాసుకునేవాడు. బోరబండ బబ్బులు, ఏంటిది చింతపల్లి చిన్నోడు అని చెప్పి కింద పొలిటీషియన్స్ కింద పేర్లు రాసుకుంటూ ఉంటారు కదా, అలా అనమాట. సో ఓవరాల్గా మన తెలుగు కామెంటేటరీ ఫ్యాన్ బేసిస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఈయన గారు మాట్లాడుతూ ఉంటే అసలు ఎలా ఉంటుందంటే, ఇంకా
క్వార్టర్ కొట్టొచ్చినా కూడా దిగిపోతుంటాడు, నువ్వు వాడు స్వామి నువ్వు వాడు అది. మొన్న ఒకలాగా వచ్చి మనకు గట్టిగా ఓ డైలాగ్ కొట్టాడు ఆయన, తెలుగోడి దెబ్బ పంజాబ్ అబ్బాట. అరే నీ కామెంటేటర్ వింటే చాలు తెలుసా స్టేట్లు కొట్టేసుకోవడానికి అందరూ. అంటే అసలు జనరల్గా ఫ్రెండ్లీ బేసిస్ మ్యాచ్ని కూడా గల్లీ క్రికెట్ చేసేసి ఇంకా మాస్ చేసేసి స్టేట్లు వేడి కొట్టుకునేలా చేసేస్తాడు ఈయన. బట్ స్టిల్ మా అందరికీ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ నాని.